ఏడాదిన్నరగా యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమాధానం బయటకొచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి తొలి భాగం సంచలన విజయం సాధించింది. ఎలాంటి ఎమోషనల్ సీన్స్ లేకుండా కేవలం పాత్ర పరిచయాల కోసమే కేటాయించిన బాహుబలి తొలి భాగం భారీ విజయాన్ని సాధించడంతో అసలు కథ నడిచే బాహుబలి 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలి భాగం అందించిన జోష్తో మరింత భారీగా రెండో భాగాన్ని రూపొందించారు. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు తొలి భాగంలో మిస్ అయిన రాజమౌళి మార్క్ డ్రామా ఎమోషన్స్ను సీక్వెల్లో చూడొచ్చన్న హైప్ను క్రియేట్ చేశారు. మరి నిజంగా బాహుబలి 2 ఆ అంచనాలను అందుకుందా? తొలి భాగాన్ని మించే విజయాన్ని సాధిస్తుందా? బాహుబలి 2 కథ విషయానికొస్తే, రాజుగా ప్రకటించిన తరువాత దేశంలోని పరిస్థితులను తెలుసుకురమ్మని బాహుబలికి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామీదేవి. అలా దేశాటనకు బయలుదేరిన బాహుబలి కుంతల రాజ్య యువరాణి దేవసేన అందం, ధైర్య సాహసాలు నచ్చి తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. దేవసేన ప్రేమను గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథులుగా ఉండిపోతారు. అయితే ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న భల్లాలదేవుడు కూడా దేవసేనను సొంతం చేసుకోవాలనుకుంటాడు. బాహుబలి ప్రేమ విషయం రాజమాతకు చెప్పకముందే తాను దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైనా దేవసేనతో తన వివాహాన్ని జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు భల్లాలదేవుడు. కొడుకు కోరికను మన్నించిన శివగామి దేవసేనను తన కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నానని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన శివగామి పంపిన బహుమతులను తిప్పి పంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్పలు మాత్రం రాజమాత దేవసేనకు బాహుబలితో వివాహం చేయించనుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే నీ గౌరవానికి ఎలాంటి భంగమూ కలగదని మాట ఇచ్చి దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తాడు. మాహిష్మతికి వచ్చిన తరువాత అసలు నిజం తెలుస్తుంది. దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పుపడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామీదేవి భల్లాలదేవుణ్ణి రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైనా రాజమాతకు దూరం చెయ్యాలనుకున్న భల్లాలదేవుడు తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇది సహించలేని భల్లాలదేవుడు బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని, ఎలాగైనా బాహుబలిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు అంగీకరించాడు? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామీదేవికి తెలిసాయా? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు? మహేంద్ర బాహుబలి భల్లాలదేవుణ్ణి ఎలా అంతమొందించాడు అన్నదే మిగతా కథ.